BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. హైదరాబాద్ లో హైడ్రా రెచ్చిపోతుంది. చెరువుల ఉనికినే దెబ్బతీసేలా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తుంది. గత వారం 10 రోజులుగా హైడ్రా ధాటికి వందల కొద్దీ భవనాలు కుప్పకూలిపోయాయి. దాంతో చెరువులను ఆక్రమించి కట్టిన, చెరువుల ఫుల్ ట్యాంక్ పరిధిలో కట్టిన భవనాల యజమానులు వణికిపోతున్నారు. హైడ్రా చిన్న చితక భవనాల దగ్గర నుంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల వరకు దేనిని వదలటం లేదు. అన్నింటినీ చిత్తమంటల్లోకి నెట్టేస్తుంది. చెరువుల విషయంలో ఆక్రమణ జరిగిందా, నిబంధనల అతిక్రమణ జరిగిందా, అయితే కూల్చేయి. ఇది హైడ్రా వరుస. హైదరాబాద్లో ఇంతవరకు కనీ విని ఎరుగని విధంగా ఎన్నో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు హైడ్రా బారిన పడి శిథిలాలుగా మారిపోయాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మనసులో ఇంకా ఏ ఆలోచనలున్నాయో, ఇంకా ఏ రేంజ్లో కూల్చివేతలు జరగబోతున్నాయో ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా కూల్చివేయడంతో ఇక హైడ్రా ఎంత వారి ఆస్తులనైనా కూల్చేయటం ఖాయమన్న సందేశం అందరిలోకి వెళ్ళింది. దాంతో చాలా మంది ప్రముఖుల గుండెలు దడదడలాడుతున్నాయి. నాగార్జున కన్వెన్షన్ ని కూల్చిన తర్వాత హైడ్రా 2 రోజుల పాటు నిశ్శబ్దంగా ఉంది. మొన్న ఆదివారం నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ ని కూల్చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. సోమ మంగళవారాల్లో కూడా హైడ్రా నిశ్శబ్దంగా ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ ని కూల్చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10 ఏళ్ల అధికారం చెలాయించిన పార్టీకి చెందిన నాయకుడి ఫామ్ హౌస్ కాబట్టి, బీఆర్ఎస్ కి చెందిన నాయకులు నిరసన కార్యక్రమాలు జరిపే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా పోలీసు బలగాలతో ఆ ప్రాంతం మొత్తాన్ని కట్టడి చేసి కూల్చివేతలు నిర్వహించాలన్నది హైడ్రా ప్లాన్ గా తెలుస్తోంది. హైదరాబాద్లోని జంట జలాశయాల పరిధిలో 111 జీవో అమలులో ఉంది. అంటే ఈ ప్రాంతంలో భారీ కట్టడాలు కట్టకూడదు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో ఫామ్ హౌస్లు వెలిశాయి. ఈ ప్రాంతంలోనే వెలిసిన కేటీఆర్ ఫామ్ హౌస్ తో అక్కడ కూల్చివేతలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఫామ్ హౌస్ వీడియోలను డ్రోన్ ద్వారా చిత్రీకరించిన నేరం మీద రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం జైలుకు కూడా పంపింది. ఆనాడు జరిగిన దానికి ఈనాడు రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కూల్చివేతల పర్వం కేటీఆర్ ఫామ్ హౌస్ తో ప్రారంభం కాలేదు. ఆ ఒక్కదానితో ముగిసేది కాదు. ఏది ఏమైనప్పటికీ ఈ బుధవారం నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేస్తారన్న అనుమానాలైతే బలంగా ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్ నాది కాదు, నా ఫ్రెండ్ది, నేను కేవలం లీజుకు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ ప్రకటించారు. అందులో ఏమైనా అతిక్రమణలు ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తాను అని కూడా ప్రకటించారు. దానితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి పలువురు కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ఈ సవాల్కి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. నా ఫామ్ హౌస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే కూలగొట్టుకోవచ్చని స్పష్టంగా చెప్పారు. కేటీఆర్గా భావిస్తున్న ఫామ్ హౌస్ ని కూల్చేయాలని పలువురు నుంచి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు ఫామ్ హౌస్ ఓనర్ గా చెబుతున్న ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూలగొట్టవద్దు అని చెప్పలేదు, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పింది. కాబట్టి కోర్టు వైపు నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. అందువల్ల లైన్ మొత్తం క్లియర్ గా ఉంది. ఇక కూలగొట్టడమే మిగిలి ఉందని, ఆ కార్యక్రమం బుధవారం నాడు పూర్తి అవబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే కూల్చివేతలు నిర్వహించే వాహనాలు ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఫామ్ హౌస్ కూలగొట్టకుండా ఆపే పరిస్థితి లేకపోవడంతో సదరు ఫామ్ హౌస్ లోని సామాను మొత్తాన్ని కేటీఆర్ అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం. లోపల ఇంద్రభవనంలా ఉండే ఫామ్ హౌస్ లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన చాలా సామాను ఉంది. ఆ సామాను మొత్తాన్ని అక్కడి నుంచి మెదక్ జిల్లాలోని కేటీఆర్ ఫామ్ హౌస్ కి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ ఫామ్ హౌస్ లో పూచిక పుల్ల కూడా లేకుండా మొత్తం తరలించేశారు. కూల్చివేతకు కేటీఆర్ మానసికంగా సిద్ధపడే ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. ఇక హైడ్రాకి లైన్ క్లియర్ గా ఉంది. కూల్చేయటమే మిగిలి ఉంది.